ఇంకా ఎగ్జాక్ట్‌గా నాకు తెలిసైతే 30 డేస్ టైం అయితే ఉంది. ఇవాళ డేట్ వచ్చేసరికి 6థ్ ఏప్రిల్ అన్నమాట. సో, మే 6థ్ రోజు ఈసెట్ ఎగ్జామ్ అంటే నెక్స్ట్ మంత్ ఈ టైంకి మీరు ఈసెట్ ఎగ్జామ్ అనేది రాస్తూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 30 డేస్ ఏదైతే టైం ఉందో, ఈ టైం అనేది మనం ప్రాపర్‌గా మేనేజ్ చేస్తేనే మనము ర్యాంకులు కొట్టగలుగుతాము. సో, దానికోసమే ఈ వీడియో చేశాను. సో, ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశాను కదా! 7 పాయింట్స్ మెన్షన్ చేశాను. ఈ 7 పాయింట్స్‌ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలో క్లియర్‌గా చెప్తాను. సో, దాన్ని బట్టి మీరు మీ ప్లానింగ్ అనేది పెట్టుకోండి. సో, చాలా క్లియర్‌గా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో, అసలుకి మనకు చాలా వరకు ప్రిపరేషన్ అంటేనే ఏదో ఒకటి చేసేద్దాము, ఏదో ఒకటి చించేస్తాము అనేసి స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఈవెన్ నేను కూడా మీ పొజిషన్‌లో ఉన్నప్పుడు అదే విధంగానే చేశాను. బట్ అలంతా వెళ్ళామంటే అసలుకి మన వల్ల అయితే అవ్వదు. సో, ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటేనే ఏదైనా కూడా మనము సాధించడానికి అవుతుందన్నమాట. సో, దాంట్లో మెయిన్‌గా టైమ్ మేనేజ్‌మెంట్. టైమ్ మేనేజ్‌మెంట్ గనక మీకు తెలుసుంటే హ్యాపీగా మీరైతే మంచి స్కోర్స్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఈసెట్ ఎగ్జామ్ అనేది కరెక్ట్‌గా 30 డేస్ టైం ఉంది. ఈ 30 డేస్ అనేది మీకు చాలా కీలకం. కొంతమంది ఏమో ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌లో ఉన్నారు. దే ఆర్ వెరీ, 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 వెరీ లక్కీ గైస్. ఓకేనా? ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు 30 డేస్ ఉంటే 30 డేస్ కూడా వాళ్ళ హ్యాండ్‌లో ఉంది. ఇన్ కేస్ వాళ్ళు ఆఫీస్‌కి వెళ్ళి రావడం వల్ల కొంచెం డిలే అవ్వచ్చు. బట్ 30 డేస్ అయితే వాళ్ళకు వాలిడ్ టైం అన్నమాట. బట్ ఇంకొంతమంది స్టూడెంట్స్ 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. వీళ్ళకైతే కొంచెం కీలకం అయితే అవుతుంది. సో, దానికోసం నా దగ్గర ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే మన అకాడమీలో ఎవ్రీడే మార్నింగ్ 5:00 నుంచి 7:00 వరకు స్టడీ అవర్స్ సెషన్స్ అనేటివి కూడా స్టార్ట్ చేశాము. సో, ఆ స్టడీ అవర్స్ సెషన్స్ అనేటివి ఇక్కడ నేను మీకు అప్డేట్ కూడా ఇస్తాను. ఏంటి ఏమనేసి కూడా. అండ్ ఇంకోటి ఈసెట్ టెస్ట్ సిరీస్ కూడా మనమైతే ఆల్రెడీ లాంచ్ చేసాం. ఇప్పటిదాకా 850 మెంబర్స్ దాకా ఈ యొక్క ఈసెట్ టెస్ట్ సిరీస్లో అయితే ఎన్రోల్ అవ్వడం జరిగింది. మీరు కూడా ఎన్రోల్ అవ్వండి. డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు చాలా ఈజీ అవుతుంది ఎగ్జామ్ అనేది. ట్రస్ట్ మీ, చాలా ఈజీ అవ్వడానికి మెయిన్ రీజన్ టెస్ట్ సిరీస్. ఓకేనా? సో, మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా, ఎంత చదువుకున్నా కూడా వేస్టే. ప్రాక్టీసింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ నేనేం చెప్పాను? సెట్ క్లియర్ గోల్స్. అసలుకి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ 30 డేస్? డే 1 నుంచి డే 30 వరకు ఏం ప్రాపర్‌గా ఏమనుకుంటున్నారు ఏంటి అనేసి ఒక గోలింగ్ అనేది పెట్టుకోండి. అసలు మీరు ఎందులో ఎక్కువగా స్ట్రెంగ్త్‌గా ఉన్నారు, ఎక్కడ వీక్‌నెస్ ఉంది అనేది కూడా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ప్రాపర్ గోలింగ్ అనేది పెట్టుకోండి. ఎలా పెట్టుకుంటారు గోల్ అంటే, ఓకే, ఈ డే ఈ ఎగ్జామ్ ఉంది. ఈ ఎగ్జామ్‌కి నేను ఇంత చదువుకోవాలి. దాని తర్వాత ఈసెట్‌కి ప్రిపేర్ అవ్వాలి. ఎవరికి 5th సెమిస్టర్ వాళ్ళకి చెప్తున్నా. ఓకేనా? సో, అలా మీరు ఒక్కొక్క దాని గురించి అయితే డీటెయిల్‌గా మీరు ఇక్కడ గోలింగ్ అనేది పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ టైం టేబుల్ అంటే ఏది పడితే అది ఇష్ట ప్రకారం కాదు. నేను యాక్చువల్‌గా మీకు కొన్ని టైం టేబుల్స్ కూడా ప్రొవైడ్ చేశాను. బట్ ఏంటంటే ఒక్కొక్క స్టూడెంట్‌కి ఒక్కొక్క టైమింగ్‌లో ఫ్రీగా ఉండొచ్చు. కొంతమందికేమో ఉండొచ్చు. కొంతమందికేమో ఆ టైంలో ఫ్రీగా ఉండకపోవచ్చు. ఈవెన్ నేను స్టడీ అవర్స్ మార్నింగ్ 5 నుంచి 7 వరకు పెట్టింటే కొంతమంది స్టూడెంట్స్ బ్రదర్ నేను ఆ టైంలో నేను అవైలబుల్‌గా ఉండను అనేసి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో ఈవినింగ్ కూడా పెట్టండి అనేసి చెప్తున్నారు. సో, దానికోసము నేను పెట్టడం ఓకే. బట్ మీకంతకు మీరు కూడా సెపరేట్‌గా ఒక టైం టేబుల్ అనేది వేసుకోండి. క్రియేట్ టైం టేబుల్ అంటే ఓకే, మార్నింగ్ ఈ టైం నుంచి నైట్ పడుకునే టైం వరకు ఏమేం చేస్తున్నాము, అందులో ఆ టైం టేబుల్‌లో మాక్సిమం ఆఫ్ టైం మీరు ఈసెట్‌కి ప్రొవైడ్ చేయాలి. 3 అవర్స్ మీకు ఎగ్జామ్ పోయినా రిమైనింగ్ అవర్స్ మీ ప్రాక్టీస్‌కి అంటే ఏదైతే మీరు ఎగ్జామ్ రాస్తున్నారో మీ యొక్క డిప్లొమా ఫైనల్ ఇయర్ ఎగ్జాము, సో, దానికి ప్రాక్టీస్ పోయినా రిమైనింగ్ అవర్స్ ఉంటాయి కదా, కొంచెం స్లీప్‌ని తగ్గించండి. 8 అవర్స్ పడుకుంటూ ఉంటే 7 అవర్స్ చేయండి. 7 అవర్స్ పడుకుంటూ ఉంటే 6 అవర్స్ చేయండి. ఓకేనా? బట్ మాక్సిమం 6 అవర్స్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. 6, 7 అంతే. దానికి మించి ఎక్కువగా అయితే పడుకోకండి. ఇక్కడ మీరు ఆ విధంగా టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ టాపిక్స్. మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలా తెలుసుకోవాలి బ్రదర్? మాకు తెలియదు కదా అనేసి అంటూ ఉంటారు. సో, ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకోవడం చాలా ఈజీ. మీకు ఈసెట్ సిలబస్‌లో మీరు గమనించినట్లయితే వెయిటేజ్ మార్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే ఇందులో ట్రిగ్నామెట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి మాక్సిమం మనకు 10 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంది. ఆ 10 మార్క్స్ మనం ఫస్ట్ తీసేసుకోవాలి ఆ ట్రిగ్నామెట్రీ నుంచి. అంటే మ్యాథమెటిక్స్ నుంచి నాకు 10 మార్క్స్ సెక్యూర్‌గా ఉన్నాయి. అలా మీరు ప్రతి ఒక్క దానిపైన ఫోకస్ చేయాలి. ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా లిస్ట్ ఔట్ తీసుకోండి. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. కేటగిరీ 1లో ఉండేటి ఫస్ట్ ఫినిష్ చేసేయండి. కేటగిరీ 2లో ఉండేటి సెకండ్ వెయిటేజ్ ఎక్కువ.
ఓకేనా, కంపేర్ టు 1. సెకండ్ అనేది కొంచెం వెయిటేజ్ అనేది ఉంటుంది. థర్డ్ వన్లో ఏంటంటే ఒక 1 or 2 మార్క్స్ లేదా 3 మార్క్స్ వెయిటేజ్ ఉండేటివి. సో అలా మీరు మాక్సిమం మార్క్స్ని ఫస్ట్ కవర్ చేశారంటే సో మీకు ఇక్కడ ఈజీగా మార్క్స్ అనేది కూడా గెటిన్ అవ్వచ్చు. ఓకేనా, ఇలా మీరు ఫోకస్ అంతా కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద పెట్టాలి. అండ్ దాని తర్వాత టైం బ్లాక్ స్టడీ సెషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. నేను మీకు చెప్పాను, మన ఈసెట్ టెస్ట్ సిరీస్ ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరినీ ఒక వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ చేశాను. ఆ వాట్సాప్ గ్రూప్లో మీకేంటంటే ఎవ్రీడే గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాం. గైడెన్స్తో పాటు ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock నుంచి 7 o'clock వరకు స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాం. మీకు అక్కడ వన్స్ గ్రూప్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మీకంటూ మీకే ఒక కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది, మీకంటూ మీకే ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా వచ్చేస్తుంది, అరే మేము కొట్టగలుగుతాము అనేసి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 850 మెంబర్స్ దాకా సో మమ్మల్ని ట్రస్ట్ చేసి మా యొక్క ఈసెట్ టెస్ట్ సిరీస్ అనేది తీసుకోవడం జరిగింది. సో మీరు కూడా ఎన్రోల్ అవ్వండి, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీకు నెంబర్ ఆఫ్ టెస్ట్లు అనేవి ఉన్నాయి, గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి, మాక్ టెస్ట్లు అయితే 8 మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము. దాంతోపాటు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే యాజ్ ఇట్ ఈస్ మీరు మెయిన్ ఎగ్జామ్ ఎలా రాస్తారో సేమ్ అదే విధంగా ఉంటుంది. సో అలా మీరు నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళారంటే ఆటోమేటిక్గా మీకు ప్రాక్టీసింగ్ అనేది మళ్ళీ సపరేట్గా కూర్చొని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా, అది ద పవర్ ఆఫ్ ఈసెట్ టెస్ట్ సిరీస్ అనేది. ఓకేనా, సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే సో మీరు డైరెక్ట్గా మన యాప్ నుంచి ఎన్రోల్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. లేదు అనుకుంటే BSDVP అకాడమీ మీరు గూగుల్ ప్లే స్టోర్లో సెర్చ్ చేస్తే ఇది కనపడుతుంది. జస్ట్ ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ అయ్యి టెస్ట్ సిరీస్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఏపీ తెలంగాణ టెస్ట్ సిరీస్లు ఉంటాయి. సో మీకు కావాల్సింది ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి ఎన్రోల్ అయితే అయిపోండి. అక్కడికి మీకు అర్థం కాకపోతే ఎన్రోల్ అవ్వడం ఎలానో ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ కనపడుతుందా 9347991589. మీరు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి, నేను మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్గా. ఓకేనా, ఇది. సో టైం బ్లాక్ స్టడీ సెషన్స్లో ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇక్కడ గమనించండి. ఒకటి, మీరు ఏదైనా ఒక టాపిక్ స్టార్ట్ చేశారనుకోండి, మీ టైమింగ్ అనేది బ్లాక్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ ఉంది. ఓకేనా, మ్యాట్రిసెస్ టాపిక్ అనేది ఒకటి ఉందా, ఈ మ్యాట్రిసెస్ టాపిక్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో మీరు కూర్చుంటారు చదవాలి, ఇది ప్రాక్టీస్ చేయాలి అనేసి. మళ్ళీ ఇది స్టార్ట్ చేసిన వెంటనే వేరే డీవియేషన్ వచ్చేసి బ్యాక్ వచ్చేస్తారు. ఇలా రాకండి, ఒక టైమింగ్ అనేది బ్లాక్ చేసేయండి. మ్యాట్రిసెస్ 2 hours టైము. ఓకేనా, 2 hoursలో మ్యాట్రిసెస్ కంప్లీట్ చేసేయాలి. నేను ఇక్కడ కూర్చుంటున్నా, 2 hours తర్వాతనే నేను లేయాలి. నేను లేస్తున్నానంటే మ్యాట్రిసెస్ కంప్లీట్ అయిపోయింది, అప్పుడే నేను లేవాలి అనేది మీ మైండ్ సెట్ అనేది మీరు కంట్రోల్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మీరు మీ సిలబస్ని కంప్లీట్ చేయగలుగుతారు. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. మ్యాట్రిసెస్ ఉంది 2 hoursలో నేను కంప్లీట్ చేసేసే బయటికి ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ మీరు ఎంట్రీ ఇస్తున్నారు, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి, ఎస్ కాడ అవ్వాలి. ఎం దగ్గర ఎంట్రీ ఇస్తే ఎస్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి. అంతేగాని ఎమ్ దగ్గర ఎంట్రీ ఇచ్చి ఏ దగ్గర ఎగ్జిట్ అయ్యి మళ్ళీ టీ దగ్గర ఎంట్రీ ఇచ్చి ఆర్ దగ్గర ఎగ్జిట్ అవ్వడం కరెక్ట్ కాదు. ఓకేనా, ఈ విధంగా మీరు టైం అనేది బ్లాక్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మీకేంటంటే టైమింగ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. 2 hoursలో మీరు ఈజీగా ఈ చాప్టర్ కంప్లీట్ చేసేసారంటే నెక్స్ట్ ఇంకా మీరు మళ్ళీ ఇది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనిపైన బిట్స్ మన టెస్ట్ సిరీస్లో రాస్తారు కాబట్టి సో క్లియర్ అయిపోతుంది అక్కడికి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత టేక్ ఏ బ్రేక్ అండ్ రెస్ట్ అనేసి మెన్షన్ చేశాను. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు ఎవ్రీ ఎగ్జామ్లో బ్రేకింగ్ అనేది కామన్. అంటే ఒక వాటర్కో లేదంటే దేనికో ఏదో ఒక దానికి ప్రాక్టీసింగ్ అప్పుడు కూడా. సో దానికోసం నేను ఇక్కడ బ్రేకింగ్ అనేది కూడా ఇచ్చాను. ఏ టైంలో అయినా సరే ఒక 1 hour చదువుతున్నారు, ఇక్కడైనా మ్యాట్రిసెస్ చదివేటప్పుడు 2 hours అని చెప్పాను కదా, 2 hoursలో మీరు బయటికి వచ్చేసి వేరేది పట్టుకోవడమో ఇంకొకటో కాదు. ఇది పూర్తిగా 2 hours కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఒక 5 minutes to 10 minutes మిమ్మల్ని మీరు జస్ట్ రిలాక్స్ చేసుకోవడం కోసం బ్రేక్ తీసుకోండి. అంటే ఏం చేయాలి ఆ టైంలో? మొబైల్ పట్టుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ పట్టుకోకూడదు. వాటర్ తాగడము లేదా మీ ఫ్యామిలీతో కొంచెం ఒక 5 minutes అట్లా మాట్లాడేసి మళ్ళీ మీ స్టడీ ప్లేస్లోకి రావడము ఇలా చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మీకేంటంటే ఇది కూడా 100% ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఇంకోటి, యూజ్ టైమ్ ట్రాకింగ్ యాప్స్. ఇది చాలా ఇంపార్టెంట్. సో మీకు తెలీదు ఏ టైమింగ్లో ఏంటి ఏమనేసి. ట్రాకింగ్ యాప్స్ యూజ్ చేయడం వల్ల మీకు కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది.
అరే ఇంకో 19 మినిట్స్ ఉంది, నేను ఇది కంప్లీట్ చేయాలి, అరే ఇంకొక 1 అవరే ఉంది, ఇది నేను కంప్లీట్ చేయాలి, త్వరగా నేను నేర్చుకోవాలి, త్వరగా నేను కంప్లీట్ చేసుకోవాలి. ఈ విల్లింగ్నెస్ అనేది మీలో క్రియేట్ అవ్వాలి అంటే మీరు టైం ట్రాకింగ్ యాప్స్ అనేవి యూస్ చేయాలి. టైం ట్రాకింగ్ యాప్స్ అంటే ఏంటి బ్రదర్, ఎక్కడుంటాయి, మేము ఎక్కడి నుంచి తీసుకోవాలి? దానికోసం కూడా నేను సజెస్ట్ చేస్తుంది ఫారెస్ట్ అని ఒక యాప్ ఉంది, గూగుల్ ప్లే స్టోర్లో సెర్చ్ చేస్తే మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రెలో అని ఒక యాప్ ఉంది అండ్ నోషన్ అని ఇంకొక యాప్ ఉంది. ఈ 3 యాప్స్ మీకు బెస్ట్గా అయితే ఉంటాయి ట్రాకింగ్ కోసము, అంటే మీ ఎడ్యుకేషన్ స్టడీ ట్రాకింగ్ కోసం అయితే ఈ 3 యాప్స్లో ఏదో ఒకటైనా మీరైతే యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సిమ్యులేట్ ఎగ్జామ్ కండిషన్స్. సిమ్యులేట్ ఎగ్జామ్ కండిషన్స్ అంటే ఏంటి చెప్పండి? సిమ్యులేట్ ఎగ్జామ్ కండిషన్స్ అంటే సో యాజ్ ఇట్ ఈస్గా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుక్లో ఒక 10 బిట్స్ చూసింటారు, ఆ 10 బిట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆ 10 బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి, సాల్వ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నారు? 10 బిట్స్ టైం తీసుకునేది 10 బిట్స్కి యాక్చువల్ టైం ఉండేది మాత్రం 8 మినిట్స్ ఉంటుంది. బట్ మీరు తీసుకుంటుంది ఆ 10 బిట్స్ కంప్లీట్ చేయడానికి 20 మినిట్స్. ఎందుకంటే ఎగ్జామ్ కండిషన్స్ అనేటివి అప్లై అవ్వట్లేదు ఇక్కడ. ఎలా అప్లై అవుతాయి? మీరు జస్ట్ మొబైల్లోనో లేదంటే దేంట్లోనో చూసుకొని అలా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ మొబైల్ లైక్ అంటే ఇక్కడ ఎగ్జామ్ కండిషన్స్ అనేవి అప్లై అవ్వవు. ఇలా ఎగ్జామ్ కండిషన్స్ అప్లై అవ్వాలంటే సిమ్యులేట్గా మీకు టెస్ట్ సిరీస్ అనేది తీసుకోవాలి. టెస్ట్ సిరీస్లో మీకు ఏంటంటే ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని క్వశ్చన్స్కి ఇంత టైమింగ్ అనేది ఉంటుంది. ఆ టైమింగ్లోనే మీరు ఆ ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. అలా కంప్లీట్ చేయకపోతే ఆటోమేటిక్గా అది సబ్మిట్ అయితే వెళ్ళిపోతుంది. మీరు ఎన్ని రాస్తారో అన్నిటికి మాత్రమే మార్క్స్ వస్తుంది. అది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మీరు రేపు పొద్దున ఈసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆల్మోస్ట్ మీరు 180 మినిట్స్ మాత్రమే అక్కడ ఎగ్జామ్ రాస్తారు. మీకు ఉండే క్వశ్చన్స్ ఎన్ని? 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 క్వశ్చన్స్ 180 మినిట్స్లో ఎలా కవర్ చేస్తారు? సో దానికోసం మీకు ఖచ్చితంగా ఈ యొక్క టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. మీరు ఎప్పుడైతే ఆ విధంగా లైక్ ఈచ్ బిట్ని ఒక హాఫ్ సెకండ్ లైక్ అంటే హాఫ్ మినిట్లోనో 40 సెకండ్స్లోనో కంప్లీట్ చేయగలిగితే అప్పుడు మీరు రెడీగా ఉన్నట్టు మీ ఎగ్జామ్కి. సో దీనికి కూడా సొల్యూషన్ మన అకాడమీ ప్రొవైడ్ చేస్తున్న టెస్ట్ సిరీసే. సో టెస్ట్ సిరీస్లో మీకు ఏంటంటే 100 క్వశ్చన్స్ ఉంటే 100కి 80 మినిట్స్ మాత్రమే టైం ఉంటుంది. ఇలా మీకు టైం మేనేజ్మెంట్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఓకే, అరే ఇలా చేసే ఫాస్ట్గా చేయాలి, ఇంకా టైం అంతే ఉంది, మీకు పైన కనపడుతూ ఉంటుంది టైమింగ్ అనేది. ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా పెండింగ్, ఇన్ని మాత్రమే ఉంది టైమింగ్ అనేది అనేసి మొత్తం తెలుస్తుంది. కాబట్టి ఈజీగా మీరు టైమింగ్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ పాయింట్స్ని మీరు కనుక ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే 110% మీకైతే ర్యాంక్ అనేది బిలో 1000 అయితే రావడం పక్కా. ఓకేనా? ఇంకా ఎక్కువ ఫోకస్ చేశారంటే సో బిలో 200 కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకేనా? సో ప్రాపర్గా యూటిలైజ్ చేయండి, మంచిగా ర్యాంక్స్ అనేది పొందండి. ఎందుకు బ్రదర్ ఇంత కష్టపడినా కూడా బిలో 1000 అంటే? ఈ వీడియో చూస్తుంది ఎంతమంది చూస్తున్నారు చెప్పండి? ఈ వీడియో ఇంతమంది చూస్తుంటే అందరికీ బిలో 100 రాదు కదా. సో ఆ అంచనాతో నేను చెప్పాను బిలో 1000 వస్తుంది అనేసి. ఓకేనా? ఎందుకంటే ఊరికే చెప్పడం వేరు, అక్కడ రియాలిటీగా వచ్చేది వేరు. సో దానికోసమే అన్ని అనాలిసిస్ చేసుకొని మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఓకే, సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి వీడియోస్ అనేవి మీకు రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే వస్తూ ఉంటాయి. సో ప్రాపర్గా మీ యొక్క ఎడ్యుకేషన్ కెరియర్ని కూడా మీకు ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్ అయితే. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే ఈసెట్ టెస్ట్ సిరీస్ని అయితే ఎన్రోల్ చేసుకోండి. చాలా ప్రాపర్గా గైడెన్స్ అనేది ఉంటుంది. అండ్ టెస్ట్ సిరీస్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన, ప్రతి ఒక్క టాపిక్ పైన టెస్ట్ సిరీస్లు అనేవి కూడా కండక్ట్ చేస్తున్నాము. అండ్ దాంతో పాటు మీకు షార్ట్ నోట్స్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకేనా? అది కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటుంది. సో టోటల్గా అన్నీ కూడా మీరైతే ప్రాపర్గా యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో సీ యూ దెన్. అందరికీ మళ్ళీ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.